ఒకప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లో తిరిగి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనే దూరం పెంచుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అసలు ఈ మార్పు వెనుక కారణం ఏంటి చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీలో మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన నాయకుడు. అయితే ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా కనిపించకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. జిల్లా నాయకత్వంతో ఆయనకు దూరం పెరిగిందని, కొందరు స్థానిక నేతలతో సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ముందుండే కేతిరెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇది వ్యక్తిగత వ్యూహమా లేక పార్టీలో మారుతున్న పరిస్థితులకు సంకేతమా? 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో నియోజకవర్గ స్థాయిలో కూడా కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ధర్మవరం రాజకీయాల్లో తన ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు కేతిరెడ్డి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం జిల్లా స్థాయి నాయకత్వంతో ఏర్పడిన విభేదాలే ఈ దూరానికి కారణమని చెబుతున్నారు. మరి ఈ పరిణామాలపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందా? కేతిరెడ్డి మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారా? పార్టీ నాయకత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు రాలేదు. కేతిరెడ్డి కూడా ఈ ప్రచారంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే జిల్లాల్లో పార్టీ భవిష్యత్ రాజకీయాలపై, నాయకత్వ సమీకరణాలపై మాత్రం చర్చలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో జరిగే పార్టీ కార్యక్రమాలు, కేతిరెడ్డి అడుగులు ఈ ప్రచారానికి సమాధానం చెప్పే అవకాశం ఉంది. మరి సొంత పార్టీ నేతలతో కేతిరెడ్డి నిజంగానే దూరం పెంచుకున్నారా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా? దీనిపై స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.